సో హలో ఎవరివన్, నేను మీ ఆర్ఎన్ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చాలామందికి ఆప్షన్స్లో అయినా ఫ్యూచర్స్లో అయినా స్టాక్స్లో అయినా ట్రేడ్ చేసినప్పుడు ఒక వాలటైల్ మార్కెట్ ఉన్న సైడ్ వేస్ మార్కెట్ ఉన్న జనాలకి ఏంటంటే ఒక క్లారిటీ రాదు. బయింగ్ సైడ్ కూర్చోాలా, సెల్లింగ్ సైడ్ కూర్చోాలా, బయర్స్ ఎక్కువ ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారని. నేను చెప్పే మెథడ్ ఇండెక్సెస్లో ఎప్పుడు వర్క్ అవ్వదు, ఇది ఇండెక్సెస్లో ఎప్పుడు వర్క్ అవ్వదు. సో మీరు ఏదైనా ఎద్దామని స్ట్రైక్ ప్రైస్ కానీ, లేకపోతే ఒక ఆప్షన్ కానీ, లేకపోతే ఒక స్టాక్ కానీ, ఒక ఫ్యూచర్ కానీ తీసుకున్నప్పుడు సో దాని మీద క్లిక్ చేసి దాన్ని స్క్రోల్ చేస్తే మార్కెట్ డెప్త్ అని ఉంటుంది. సో ఈ మార్కెట్ డెప్త్లో మనకి ఈజీ క్లారిటీగా కనిపిస్తుంది. ఇది ఫర్ బిగినర్స్కి మాత్రమే. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ బయర్స్ బ్లూ సైడ్ ఉన్న వాళ్ళు అందరూ బయర్స్ 1,14,000 15,000 బయర్స్ ఉన్నారు, 75,000 సెల్లర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 20% డిఫరెన్స్ ఉంది, 20-30%. సో మనం ఈజీగా బయింగ్ సైడ్ కూర్చోవచ్చు. సో మనం పుట్ ఆప్షన్ ఇప్పుడు చార్ట్ చూసినా బయింగ్ సైడ్ మార్కెట్ మూమెంటం ఇస్తూ ఉంటుంది. ఇగోండి, సో ఈజీగా మనం బయింగ్ సైడ్ కూర్చోవచ్చు అనమాట. ఓకే, సో యాస్టీస్ మీరు కాల్ ఆప్షన్ కూడా మీరు చూసుకోండి. ఇప్పుడు సెల్లింగ్ సైడ్ ఎక్కువ ఉంటుంది, బయింగ్ సైడ్ తక్కువ ఉంటుంది. ఓకే, సెల్లింగ్ సైడ్ 7 lakhs ఉంటే బయింగ్ సైడ్ 20,000 ఉంది, 2 lakhs ఉంది. సో అట్లా ఉంటుంది అనమాట. అంటే ఏది ఎక్కువ ఉంటే మనం అటువైపు కూర్చోవచ్చు ఈజీగా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఇప్పుడు ఒక స్టాక్ని చూసుకోవాలన్నా, ఒక బీపీఎల్ స్టాక్ని చూడాలన్నా సేమ్ అంతే. 4 lakhs బయర్ సైడ్ ఉన్నారు, 7 lakhs సెల్లర్ ఉన్నారు. సో బీపీఎల్ ఇప్పుడు సెల్లింగ్ జరుగుతుంది. కావాలంటే మీరు చార్ట్ ఓపెన్ చేసి చూసుకోండి, సెల్లింగ్ మార్కెట్ పడింది, మార్కెట్ పడుతుంది చూసారా. సో ఈజీగా బయర్స్ ఎక్కడ ఉన్నారో, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారో ఈజీగా ఐడెంటిఫై చేసుకొని మనం ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ అండ్ మంచి వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడు వీడియోస్ చూస్తుండండి. థ్యాంక్ యూ.